గమనించాలి. లోకంలోని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఒక్కటి కాదండి. లోకంలోని ప్రేమ వేరు, దేవుని యొక్క ప్రేమ వేరు. లోకంలోని ప్రేమలో స్వార్థం ఉండొచ్చు. లోకంలోని ప్రేమ పరిస్థితిని బట్టి మారిపోవచ్చు. లోకంలోని ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అయితే దేవుని యొక్క ప్రేమలో మార్పు ఉండదండి. దేవుని యొక్క ప్రేమలో స్వార్థం ఉండదండి. ఫలితము ఆశించని ప్రేమ దేవుని ప్రేమ. దేవుని యొక్క ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండవండి. మానవుడు పాపము చేయకముందు ఎటువంటి ప్రేమతో దేవుడు మానవుడిని ప్రేమిస్తున్నాడో, మానవుడు పాపము చేసిన తర్వాత కూడా అటువంటి ప్రేమతోనే దేవుడు మానవుడిని ప్రేమిస్తున్నాడు. ఇంకా హెచ్చుగానే ప్రేమిస్తాడండి. అంత శ్రేష్టమైన ప్రేమ దేవుని ప్రేమ. అయితే చాలామంది వ్యక్తులు దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తూ ఉన్నారు. దేవుని ప్రేమను అపార్థం చేసుకుంటూ ఉన్నారు. లోకంలో దొరికే ప్రేమను ఆధారం చేసుకొని దేవుని ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నారు. దేవుణ్ణి ఒక శత్రువుగా చూస్తూ ఉన్నారు. దేవుని ప్రేమకు విరోధులుగా జీవిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. లోకంలో ఉన్న ప్రేమ స్వార్థాన్ని కోరుకుంటుంది, ఫలితము ఆశిస్తుంది, పరిస్థితిని బట్టి మారిపోతుంది. అయితే దేవుని ప్రేమ స్వార్థం ఉండదు. దేవుని ప్రేమలో ఫలితం ఆశించదు. దేవుని ప్రేమ హెచ్చుతగ్గులు ఉండవు. అన్ని సందర్భాలలో, అన్ని పరిస్థితుల్లో ఒకేలా ఉంటుంది దేవుని ప్రేమ. మరి మనలో ఎంతమంది దేవుని ప్రేమను గుర్తిస్తున్నాము? మనలో ఎంతమంది లోకంలోని ప్రేమను విడిచి దేవుని ప్రేమ కోసం ఆసక్తి కలిగి ఉన్నాం? మనలో ఎంతమంది దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నాం? మనలో ఎంతమంది దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తున్నాం? మనలో ఎంతమంది దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మా జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.